హాయ్ అండి. సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా. సమ్మర్లో హెల్త్కి హెల్తీ అయిన జ్యూసెస్ని తాగాలనిపిస్తుందా? షర్బత్స్ జ్యూసెస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల సమ్మర్లో హెల్త్ చాలా మంచిదండి. బనానా షర్బత్ ఏ విధంగా చేసుకోవాలి వీడియోలో చూసేద్దాం. వెల్కమ్ టు సాయి హారిక టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఆ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బనానాస్, 1 అవర్ నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం, 15 మినిట్స్ నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజలు, బెల్లం తగినంత. జ్యూస్ని చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి. బనానాస్ మీద ఉన్న లేయర్ని రిమూవ్ చేసేసుకోవాలండి. బనానాస్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి మిక్సీ జార్లో. చూస్తున్నారు కదండి. బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక స్టవ్ పై గిన్నె పెట్టుకొని ముందుగా నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలండి. నేను మిల్క్ ఐస్ క్యూబ్స్ని అయితే వేసాను. మిల్క్ ఐస్ క్యూబ్స్ని వేయాలని కాదు, ఐస్ క్యూబ్సే అవైలబుల్గా ఉన్నాయండి. ఈ విధంగా ఉడికించుకోవాలి. హై టు లో ఫ్లేమ్లోనే స్టవ్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి. హైలో పెట్టినట్లయితే మాడిపోతాయి. ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి. అదేవిధంగా ఒక కప్పులో మిల్క్ ఐస్ క్యూబ్ని అయితే తీసుకోవాలండి. జ్యూస్కి మిల్క్ ఐస్ క్యూబ్ తీసుకోవడం వల్ల జ్యూస్ అనేది టేస్టీగా ఉంటుంది. ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసేసుకోవాలి. మిల్క్ ఐస్ క్యూబ్స్ అండి. ముందుగా ఉడికించుకున్న షర్బత్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలండి జ్యూస్ చేయడం కోసం. దీన్ని మిక్సీ చేసుకోవాలి. జ్యూస్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసేసి మిక్సీ చేసుకోవాలి. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గ్లాస్ని తీసుకొని ముందుగా నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజల్ని వేసుకోవాలి. అదేవిధంగా ముందుగా ఉడికించుకున్న షర్బత్ మిశ్రమం ఉంది కదండి, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ చేసుకున్న జ్యూస్ మిశ్రమం ఉంది కదండి, దానిని వేసేసుకోవాలి. నేను బెల్లాన్ని ప్రిఫర్ చేశానండి, ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది. పిల్లలకు కూడా ఈ డ్రింక్ని ఇచ్చినట్లయితే పిల్లలు ఇష్టంగా తాగుతారు. హార్లిక్స్ లేదు అంటే బూస్ట్ని అయితే 1 టేబుల్ స్పూన్ స్ప్రింకిల్ చేసుకోవాలండి. నేనైతే జ్యూస్ పైన గార్నిష్ కోసం నేనైతే ట్రూటీ ఫ్రూటీ అండ్ చెర్రీస్ని అయితే యాడ్ చేసుకున్నానండి. అవి ఆప్షనల్. అంతేనండి, ఎంతో హెల్దీ అయిన సమ్మర్ స్పెషల్ బనానా షర్బత్ అయితే రెడీ అయిపోయింది. అదేవిధంగా కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకున్న ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన సమ్మర్ స్పెషల్ బనానా షర్బత్ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే తాగాలనిపిస్తుంది కదా. సమ్మర్లో ఇలాంటి లిక్విడ్స్ తీసుకోవడం వల్ల హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిదండి. ఎనర్జీ లెవెల్స్ అయితే పెరుగుతాయి. మా వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.